బాబా.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा
बाबा साईं 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 बाबा श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 12వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, ఇప్పుడు గతంలో చెప్పినట్లు మూళే మీద కృపతో బాబా అతనికి అతని గురు రూపంతో ఎలా దర్శనమిచ్చారో ఆ ముఖ్య కథా నిరూపణను ముందుకు నడిపిద్దాం. మూళే షిరిడీలో శ్రీమాన్ బాపు సాహెబ్ బుట్టిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అతనికి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ అందులో బాబా సంకల్పం మరో విధంగా ఉంది. ఆ చమత్కారాన్ని, ఆ రహస్యాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అతను బుట్టిని కలవడం అయింది.
భక్తులంతా మసీదుకి బయలుదేరారు. మూళేకి కూడా వెళ్లాలన్న కోరిక కలిగి భక్తులతో పాటు అతను బయలుదేరాడు. మూళే 6 శాస్త్రాలు అభ్యసించినవాడు. జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత ప్రవీణుడు. అలాగే సాముద్రికంలో కూడా పూర్తిగా నిపుణుడు. బాబా దర్శనం అవడంతోనే అతను పరవశించిపోయాడు. బాబా భక్తులు ఆయనకు పాలకోవా, చక్కెర బిళ్ళలు, బర్ఫీలు, కొబ్బరికాయలు, నారింజ లాంటి ఫలాలను ఎంతో నిర్మలము, పాపరహితము అయిన అంతఃకరణతో సమర్పిస్తున్నారు. అంతేగాక అక్కడికి జామ పళ్ళు, అరటిపళ్ళు, చెరకులు అమ్మే స్త్రీలు వస్తున్నారు. మనసుకు తోచినప్పుడు బాబా వారి వద్ద కూడా తమ జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టి వాటిని కొంటున్నారు. తమ డబ్బు ఖర్చు పెట్టి బాబా మామిడి పళ్ళ బుట్టలను, అరటి పళ్ళను కూడా పుష్కలంగా కొని భక్తులకు పంచేవారు. ఒక్కొక్క మామిడి పండును చేతిలోకి తీసుకుని 2 అరచేతుల మధ్య నలిపి మెత్తబడిన తరువాత భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండును పెదవుల వద్ద పెట్టుకోగానే రసమంతా కడుపులోకి వెళ్ళిపోయేది. అంతెందుకు, పండుని రసంతో నిండిన గిన్నెలా నోటి వద్ద పెట్టుకుని తొక్కుని టెంకని పారేయాలి అంతే. అరటిపళ్ళ తరహా అదో వింత. భక్తులు లోపలి గుజ్జు మాధుర్యాన్ని రుచి చూస్తే బాబా దాని తొక్కును రుచి చూసేవారు. ఎంత అద్భుతం! ఈ పళ్ళనన్నింటినీ బాబా తమ చేతో అందరికీ పంచేవారు. ఒకసారి ఎప్పుడైనా మనసు కనిపిస్తే తాము ఒకటో ఆరో తినేవారు. నిత్యక్రమానుసారం కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్టకొని అప్పుడు భక్తులకు వాటిని పంచుతున్నారు. శాస్త్రి బువాకి బాబా పాదాలు చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చేతిలోని ధ్వజ వజ్రాంకుశ చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. అప్పుడు బాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళు తీసి వాటిని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు ఎవరో బాబాతో ఇలా అన్నారు, బాబా, ఇతడు నాసిక్ క్షేత్రంలో నివసించే మూళే శాస్త్రి. గొప్ప పుణ్యం చేసుకుని ఉండడం వల్ల ఇతను మీ పాదాల వద్దకు వచ్చాడు. అతనికి పళ్ళు ప్రసాదంగా ఇవ్వండి. ఎవరు విన్నపం చేసినా చేయకపోయినా బాబా మనసులో ఆ సంకల్పం రాకుండా ఆయన ఎవరికి ఏదీ కూడా ఇవ్వరు లేదా చేయరు. మూళే అరటిపళ్ళు కాదు, బాబా అరచేతిని అడిగాడు. దానికోసం తన చేతిని ముందుకు చాపాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం పంచుతున్నారు. మూళే బాబాతో, నాకు పళ్ళొద్దు, మీ హస్తాన్ని ఇవ్వండి, నాకు సాముద్రికం చూడటం వచ్చు అని విన్నపం చేసుకున్నాడు. అయితే బాబా అతనికి తమ హస్తాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ మూళే ముందుకు జరగసాగాడు. సాముద్రికం చూడడం కోసం చెయ్యి చాచసాగాడు. అయితే బాబా ఇటువైపు పొరపాటును కూడా చూడనైనా లేదు. అసలు ఆ విషయం తమకు పట్టనట్లే ఉన్నారు. చివరికి చాచిన మూళే చేతిలో బాబా ఆ 4 అరటిపళ్ళు పెట్టి అతన్ని కూర్చోమన్నారు. అంతేగాని మూళే చేతిలో తమ చేతిని పెట్టలేదు. ఎవరు జన్మంతా ఈశ్వరుడి కోసం తమ శరీరాన్ని కరిగించారో ఆయనకి సాముద్రికంతో అవసరం ఏమిటి? సాయి మహారాజు ఇచ్చలన్నీ నెరవేరాయి. ఆయన భక్తులకు తల్లిదండ్రులు అవుతారు. బాబా యొక్క నిరీక్ష స్థితిని, సాముద్రికం పట్ల ఆయనకున్న నిర్లక్ష్య వైఖరి చూసి శాస్త్రి తన చేతిని వెనక్కి లాక్కొని బాబాను పరీక్షించే ఉద్దేశం విరమించుకున్నాడు. కొద్దిసేపు హాయిగా కూర్చుని తరువాత భక్తులతో కలిసి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. వాడాకి తిరిగి వచ్చాక మూళే స్నానం చేసి మడి కట్టుకుని అగ్నిహోత్రం అనే నిత్య విధిని ప్రారంభించాడు. ఇక్కడ నియమానుసారం బాబా లెండికి బయలుదేరి ఇలా అన్నారు, మనతో కాషాయం తీసుకురండి, ఈరోజు కాషాయం వస్త్రం ధరిద్దాం. అందరికీ ఆశ్చర్యం వేసింది. బాబాకి కాషాయంతో పని ఏమిటి? అందరికీ ఒకటే ఆలోచన, బాబాకి ఈరోజే కాషాయం ఎందుకు గుర్తొచ్చింది? బాబా మాటలు ఎప్పటిలాగానే నిగూఢంగా ఉన్నాయి. వాటి అర్థం ఎవరికి తెలుస్తుంది? అయితే విచారపూర్వకంగా చెవులతో వింటే అనేక అర్థాలు గోచరిస్తాయి. మహాత్ముల మాటలు ఎన్నటికీ నిరర్ధకం కావు. సదా అర్థపూర్ణంగానూ నిగూఢంగానూ ఉంటాయవి. వాటికి మూల్యం ఎవరు కట్టగలరు? మహాత్ములు మొదట ఆలోచించి ఆ తరువాతే మాట్లాడతారు. అలాగే ఉంటుంది వారి నియమ పద్ధతి. అన్న ప్రకారమే వారు వ్యవహరిస్తారు. అందరికీ అంగీకారయోగ్యమైన సిద్ధాంతం ప్రకారం మహాత్ముల మాటలు ఎన్నటికీ అర్థహీనంగా ఉండవు. శ్రద్ధ పెట్టి చక్కగా పరిశీలించి చూస్తే అవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ బాబా లెండి నుంచి తిరిగి వచ్చాక నగారా, కొమ్ము బోరలు వాయించడం మొదలుపెట్టారు. బాబుసాహెబ్ జోగు మధ్యలో హడావిడిగా మూళేతో, హారతి వేళయింది, మసీదుకు వస్తారా అని అడిగాడు. అయితే అది శాస్త్రి మడికి పెద్ద ఇబ్బంది కనుక అతను ఇలా జవాబిచ్చాడు, 3వ జాము అంటే మధ్యాహ్నం 4 తర్వాత 3 జాము దర్శనం చేసుకుంటాను.
జోగ్ అప్పుడు హారతికి అన్ని తయారు చేసుకున్నాడు. ఇక్కడ మసీదుకి తిరిగి వచ్చి బాబా తమ ఆసనం మీద మాట్లాడుతూ కూర్చున్నారు. అందరి పూజ ముగిసింది. హారతికి సామగ్రి సిద్ధం చేశారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తీసుకురండి, ఆ కొత్త బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్షిణ తీసుకురండి. అది విని బాబు సాహెబ్ బుడ్డి స్వయంగా వెంటనే దక్షిణ అడగడానికి వెళ్ళాడు. మూళే అప్పుడే స్నానం చేసి మడిబట్ట కట్టుకుని హాయిగా ఆసనం మీద కూర్చునున్నాడు. అప్పుడు ఆ కబురు విని మూళే మనసులో సందేహం కలిగింది. నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? నేను పవిత్రమైన అగ్నిహోత్ర బ్రాహ్మణుణ్ణి. బాబా ఎంత గొప్ప మహాత్ముడైనా నేనేమైనా ఆయన ఆజ్ఞను పాటించే శిష్యుణ్ణా లేక భక్తుణ్ణా? నన్నెందుకు ఈయన దక్షిణ అడుగుతున్నారు? ఈ ప్రకారంగా అతని మనసు సందిగ్ధంలో పడింది. సాయి లాంటి వారు దక్షిణ కోరటం, కోటీశ్వరుడు బుట్టి కబురు తీసుకురావడం. మూళే మనసులో మొదట సందేహం కలిగినప్పటికీ అతను దక్షిణ తీసుకెళ్లాడు. మూళే మనసులో మరో సంశయం ఉంది. ప్రారంభించిన పనిని అలాగే వదిలేసి మసీదుకి ఎలా వెళ్ళాలి? అలా అని కాదని కూడా అనలేము. సంశయాత్మకుడికి నిశ్చయం ఉండదు. అతని మనసు నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది. అక్కడ ప్రగతి ఇక్కడా అక్కడా కూడా ఉండదు. అతని ప్రగతి ఎక్కడా అక్కడా కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి త్రిశంకు లాంటి స్థితి కలుగుతుంది. చివరికి మూళే వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ములే సభామండపంలోకి వెళ్ళినా కానీ అక్కడ దూరంగా నిలబడిపోయాడు. తాను మడి కట్టుకున్నాడు. మరి మసీదేమో అపవిత్రం. బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఉండిపోయి చేతులు జోడించి తన దోసిట్లో ఉన్న పూలు బాబాపై విసిరాడు. ఇంతలో అతని కళ్ళెదుట ఒక చమత్కారం జరిగింది. ఆసనం మీదున్న బాబా అదృశ్యులై ఆయన స్థానంలో మూలేకి అతని గురువు గోలప్ స్వామి కనిపించసాగారు. ఇతరులకు మామూలుగానే సాయి సమర్థులు కనిపించారు. కానీ మూలే కళ్లకు గోలప్నాథు కనిపించారు. ఆయన ఇదివరకే సమాధిగతులైనప్పటికీ ఎలా కనిపిస్తున్నారా అని మూలేకి ఆశ్చర్యం కలిగింది. నిజం చూస్తే ఆయన గురువు సమాధిగతులైనప్పటికీ కళ్ళ ఎదుట ఉన్నట్లు కనిపించారు. దాంతో మూలే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతని మనసులో సందేహం కలిగింది. దాన్ని స్వప్నం అనుకుందామంటే తను నిద్రపోవటం లేదు. మెలకువ అందామా అంటే మరి గురువు ఎదురుగా నిలబడి ఎలా కనిపిస్తున్నారు? మనసులో ఇలాంటి గందరగోళం ఎందుకు కలిగింది? కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తనను తాను గిచ్చుకొని చూశాడు. ఇలా అనుకున్నాడు, ఇది అబద్ధం కాదు. మనసులో ఊరికే సందేహం ఎందుకు కలిగింది? అందరితో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా. మూలే నిజానికి గోలప్ స్వామి భక్తుడు. బాబా విషయంలో శంక కలిగినప్పటికీ అతను ఆ తర్వాత శుద్ధ మనసుతో బాబా భక్తుడైనాడు. స్వయంగా అతను శ్రేష్ఠ జాతి బ్రాహ్మణుడు, వేదాంగాల్లో ప్రావీణుడు. మసీదులో గోలప్ స్వామి దర్శనం అయినందుకు అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను పైకెక్కి వెళ్ళి తన గురువు పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. నోటి నుంచి మాట పెగల్లేదు. కాషాయ రంగు ధోవతి, కాషాయ రంగు ఉత్తరీయాలతో సహా గోలప్ స్వామిని చూసి మూలే పరిగెత్తి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని అవిజాజ్యాహంకారము అయిపు లేకుండా పోయింది. కళ్లకు అంజనం పెట్టినట్లు సరైన దృష్టి కలిగింది. మహాజ్ఞాని అయిన తన గురువును కలవటంతో అతనికి కుబేరుడి నిదే ప్రాప్తించినట్లు అనిపించింది. అతని సంశయ భావన నశించి బాబాపై ప్రేమ పెరిగి అర్ధనిమిళిత నేత్రాలతో సాయి చరణాలను తదేకంగా చూస్తూ అలా కూర్చుండిపోయాడు. అతనికి ఇలా అనిపించింది, జన్మ జన్మల పుణ్యం ఫలించింది. అందువల్లే సాయి మహారాజు పాదాదృష్టి కనిపించాయి. అతనికి ఆయన చరణ రూపతీర్థంలో స్నానం చేసే అదృష్టం కలిగింది. హారతి వచ్చిన ఇతర భక్తులకు ఆశ్చర్యం కలిగింది.
మూలే మొదట దూరంగా నిలబడి పూలు విసిరాడు కదా. అతను ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై తల ఎందుకు పెట్టాడు? మిగతా భక్తులు బాబా హారతి పాడుతుంటే మూలే గోలక్ స్వామి పేరును గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన హారతే పాడసాగాడు. ఆ ఆనందంలో ప్రేమలో మునుగలు వేశాడు. మూలే మడి దూరంగా పారిపోయింది. స్పర్శల మడి తడి సామాజిక ఉచ్చనిచ్చాలు పరస్పరము చెట్టాపట్టాలేసుకొని చెప్పా పెట్టకుండా పోయాయి. గుర్తే లేకుండా పోయింది. సాష్టాంగ నమస్కారం చేసి అతను ఆనంద పారవస్యంతో కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరవగానే అతనికి గోలక్ స్వామి అదృశ్యమైపోయి ఆయన స్థానంలో దక్షిణ అడుగుతూ సాయి సమర్థులు కనిపించారు. శారదా చంద్రికలు వెదజల్లుతూ హాయినిచ్చే బాబా యొక్క ఈ ఆనంద స్వరూపమూర్తిని చూసి మూలే చిత్తవృత్తి తటస్థమైంది. తన మూల స్థితిని అతను మర్చిపోయాడు. ఈ విధంగా సాయి మహారాజ్ చేసిన చమత్కారం చూసి మూలే ఆకలి దప్పులు రసించిపోయాయి. తన గురు దర్శన సుఖాన్ని పొందడంతో అతనికి ఎంతో హర్షం కలిగింది. మనసుకి సంతృప్తి కలిగి అతను బాబా ముందు సాష్టాంగపడ్డాడు. ఆనందాశ్రువులు కారిపోగా బాబా చరణాలపై తలలుంచి అతను నమస్కరించాడు. ఎంతో కొంత దక్షిణిచ్చి మళ్ళీ ఆయన చరణాలపై తల ఉంచాడు. కనురెప్పల మాట నుంచి ఉబికిన ప్రేమాశ్రువులు జలజలా కారి శరీరము రోమాంచమైంది. కంఠము పూడుకుపోయింది. మనసులో అష్టభావాలు నిండిపోయాయి. ఇలా అనుకున్నాడు. మనసులో సందేహము పటాపంచలైంది. నా గురు దర్శనమైంది. బాబా అలౌకిక లీలను చూసి మూలేతో పాటు అందరికీ కంఠము రుద్ధమైంది. ఈ అనుభవంతో అక్కడున్న వారందరికీ కాషాయం యొక్క అర్థము స్ఫురించింది. ఇదే సాయి, అదే మూలే. కానీ అతని మధ్యలో ఎలా మారిపోయారు? ఇదే వారి మనసుకు ఆశ్చర్యం కలిగించింది. బాబా కుశలతను ఎవరు తెలుసుకోగలరు? ఆయన లీలలో అర్థం చేసుకోవటానికి కఠినము. అలాగే ఒక రెవెన్యూ అధికారి సాయి దర్శనం చేసుకోవాలనే కోరికతో తనతో పాటు తన డాక్టరు మిత్రుడిని తీసుకొని షిరిడి బయలుదేరాడు. డాక్టరు బ్రాహ్మణుడు, శ్రీరాముడు భక్తుడు, స్వయంగా సత్ప్రవర్తనతో ఉంటూ స్నాన సంధ్యలు శాస్త్రాల్లో చెప్పబడిన ఆచరణను నియమంగా పాటించడాన్ని ఇష్టపడే వ్యక్తి. సాయిబాబా ముసల్మాను. తన ఆరాధ్య దైవము సీతాపతి శ్రీరాముడు కనుక తాను బాబాకు నమస్కరించను. కానీ అతను మొదటే తన మిత్రుడికి చెప్పాడు. ముసల్మాన్ల పాదాలకు నమస్కరించడం మనసుకి నచ్చదు. కనుక షిరిడికి పోవటానికి మొదటి నుంచి నేను శంకిస్తూనే ఉన్నాను అని కూడా అన్నాడు అతను. ఆయన పాదాలపై పడమని నిన్నెవరు అడిగారు? లేదా బలవంతం చేయరు. ఎవరైనా అడుగుతారేమో అనుకోవద్దు. షిరిడికి వెళ్తానని మనసులో నిశ్చయించుకో. బాబా కూడా తమకు నమస్కరించమని అడగరు. ఈ ప్రకారంగా రెవెన్యూ అధికారి వాగ్దానం చేశాక డాక్టర్కి వెళ్లాలన్న కోరిక కలిగింది. అప్పుడు మిత్రుడి మాటలపై విశ్వాసం పెట్టి అతన్ని సంశయాలను దూరం చేసి దృఢ నిశ్చయంతో అతను సాయి దర్శనానికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే అతను షిరిడీకి వచ్చి మసీద్కి వెళ్ళినప్పుడు అతనే మొదట సాష్టాంగం చేశాడు. అది చూసి అతని మిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అడిగాడు, నీ నిశ్చయాన్ని ఎలా మర్చిపోయావు? నీవు ఆ ముసల్మాన్కి మాకన్నా ముందే ఎలా సాష్టాంగం చేశావు? అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. నేను శ్యామవర్ణంలో సౌందర్యాలోకిస్తూ కుసుమ కోమలంగా నాజుగ్గా చక్కటి అవయవ సౌష్టంతో ఉన్న శ్రీరాముణ్ణి చూశాను. వెంటనే శుద్ధ మనసుతో నమస్కరించాను. అతనే ఇదే ఆసనం మీద కూర్చున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అర నిమిషంలో సాయి రూపం కనిపించసాగింది. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమన్నా కల కాదు కదా. ఆయన ముసల్మాను కాదు. ఆయన యోగ సంపన్న అవతార పురుషుడు. చోకా మేళ అంటే విఠలన్ భక్తుడు. జాతితో అత్యుచుడు.
రోహిదాసు చెప్పులు కుట్టేవాడు, కసాయివాడు సజ్జన్ హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచిస్తాం? కేవలం జగతికి ఉపకారం చేయటం కోసం, జనన మరణ పరిభ్రమణం నుంచి తప్పించడం కోసం తమ నిర్గుణ నిరాకార రూపాన్ని వదిలేసి ఈ మహాత్ములు జగత్తులో అవతరిస్తారు. వీరు కేవలం కోరికలు తీర్చే కల్పతరువులే. ఈ క్షణంలో సాయి, మరుక్షణంలో రాముడు. నాహం అనే అజ్ఞానము ఆయనకి సాష్టాంగం చేయగానే నశించిపోయింది. బన్నా డాక్టరు అలా నియమం పెట్టుకున్నాడు. సాయినాథులు నాపై కృప చూపనంత వరకు నేను మసీదులో అడుగుపెట్టను అని అతను షిరిడీలో ఉపవసించాడు. ఈ ప్రకారంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ఉదయం ఏం జరిగిందంటే శ్రద్ధగా వినండి. ఖాందేశ్లో అంటే మహారాష్ట్రలో జల్గాం ధూలే జిల్లాలోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. ఖాందేశ్లో ఉండే డాక్టర్ మిత్రుడు ఒకరు అనుకోకుండా సాయినాథన్ దర్శనానికి వచ్చాడు. అతను 9 సంవత్సరాల తర్వాత కలిశాడని డాక్టర్కి ఎంతో ఆనందం కలిగింది. డాక్టర్ కూడా ఆ మిత్రుని వెనుక మసీదుకి దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించగానే బాబా డాక్టర్ని ఇలా అడిగాడు, ఏం డాక్టర్, నిన్ను ఇక్కడికి రమ్మని పిలవటానికి నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మరెందుకు వచ్చావో చెప్పు అని అలా మనసుకు గుచ్చుకుని మా ప్రశ్నని విని డాక్టర్ సిగ్గుపడ్డాడు. తాను చేసుకున్న నిశ్చయం గుర్తొచ్చి మనసులో పశ్చాత్తాపం కలిగి ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి అతనిపై బాబాకి కృప కలిగి అతను నిద్రపోతున్నప్పుడు పరమానంద స్థితి మాధుర్యాన్ని రుచి చూపారు. తర్వాత డాక్టర్ తన గ్రామానికి వెళ్ళిపోయినప్పటికీ ఆ సంపూర్ణ స్వానంద స్థితి అనుభవం 15 రోజులు అలాగే ఉండిపోయింది. అతనికి సాయి చరణాల్లో భక్తి పెరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇలా సాయి యొక్క వినూత్నమైన అనుభవాలను చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. అయితే అది అపరిమితం అవుతుందేమో అన్న భయంతో ఆపుతున్నాను. మొదట మూలే కథ విని శ్రోతల చిత్తానికి ఆశ్చర్యం కలుగుతుందేమో, కానీ అందులో సారాన్ని, బోధని వారు అర్థం చేసుకోవాలి. ప్రతి వారు తమ గురువులపై దృఢ విశ్వాసం పెట్టాలి. మరి వేరే ఎక్కడా ఉండకూడదు. ఆ భావార్థాన్నే మనసులో దృఢంగా పెట్టుకోవాలి. అంతకన్నా బాబా చేసిన ఈ లీలలో మరొక కారణం నాకు కనిపించటం లేదు. ఎవరు ఏమని ఆలోచించినా అర్థం మాత్రం ఇదే. తమ గురువుకి గొప్ప కీర్తి ఉన్నా, అసలు కీర్తి లేకపోయినప్పటికీ తమ గురువు వద్దే విశ్వాసం ఉండాలి. అదే ఇందులోని ఉద్దేశం. పురాణ గ్రంథాలు శోధించినప్పటికీ వాటి నిండా ఇదే ఉపదేశం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి అనుభవాలు కలగకుండా ఆ మాటల్లో విశ్వాసం పెట్టలేం. తమకి స్వయంగా ఖచ్చితంగా విశ్వాసం లేకున్నా స్వయంగా ఆత్మనిష్ట ఉన్నట్లు ప్రదర్శిస్తారు. వారి జన్మలో కలిగే కష్టాలన్నీ అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదం చ నాస్తి పరం చన. ఇది ఉండదు, అది ఉండదు. ఎప్పుడూ మనసుకి ఏదో ఓ చింత. ఒక క్షణం కూడా మనసుకి శాంతి ఉండదు. ముక్తులు మన్నా గొప్పలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారు. సరే, రాబోయే అధ్యాయం దీనికన్నా మరింత మాధుర్యంగా ఉంటుంది. పదే పదే తీసుకునే సాయి దర్శనం అపరిమిత ఆనంద అనుభవాన్ని కలిగిస్తుంది. భక్త భీమాజీ పాటిల్ క్షయరోగం ఎలా పోగొట్టారు? అతనికి నానాసాహెబ్ చందోర్కర్ మీదున్న నమ్మకాన్ని బాబా అనుభవం ఇచ్చి ఎలా చూపించారో అది తెలుస్తుంది. దర్శనంలో అలాంటి గొప్పతనం ఉంది. ఎవరు తమ కేవల దర్శనంతోనే పాపాన్నించి ముక్తులను చేస్తారో వారు ఈ లోకంలోని సుఖాలను ఒళ్ళో వేస్తారు, పరలోకంలోని భోగాలను కూడా పూర్తిగా అనుభవింపచేస్తారు. యోగి జనుల దృష్టిపాతం నాస్తికులను కూడా పాపాల నుంచి సంపూర్ణంగా విడుదల చేస్తుంది. ఇక మరి ఆస్తికుల విషయం ఏం చెప్పాలి? వారు సహజంగానే పాపముక్తులు అవుతారు. పరబ్రహ్మ వద్ద బుద్ధి స్థిరపడి
ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనం అయి అలాంటి మహాత్ముల దృష్టి ఎవరిపై పడుతుందో వారు దుస్తర పాపాల నుంచి కూడా ముక్తులవుతారు. బాబా లీలలు అర్థం కావు. బాబాకి మీ మీద ప్రేమ ఉందని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరూ శుద్ధ మనసుతో వినండి. ఎక్కడ భక్తి ప్రేమల మీద ఇష్టం ఉంటుందో, ఎక్కడ జీవులకి బాబాపై ప్రేమ ఉంటుందో అక్కడే నిజమైన మమకారం ఉప్పొంగుతుంది. అక్కడే శ్రవణంపై కోరిక కలుగుతుంది. అనన్య భక్తికి ఏది నిశ్చిత ఆశ్రయ స్థానమో ఆ సాయి చరణాలకు హేమాడు నమస్కరిస్తున్నాడు. ఆయన కరుణకి అంతు లేదు. సంసారం యొక్క జనన మరణ భయాన్ని దూరం చేయడంలో వారు సమర్థులు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సంత గోలపు రామదర్శనం అనే పేరు గల 12వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 12వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. తమ గురువుల పట్లే శిష్యులకి దృఢ విశ్వాసం ఉండాలి, వేరే ఎక్కడ ఉండకూడదు అన్న ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం గురించి, బోధ గురించి హేమాడ్ పంతు పైన 176వ ఓవిలో చెప్పారు. అదీ కాక ఈ అధ్యాయంలో మరొక బోధ ఉంది. గడిచిన 9వ అధ్యాయంలో బాబా ఆజ్ఞ పాటించకపోవడం వల్ల భక్తులకు కలిగిన సంకటాల గురించి మనం చదివాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో కాకా మహాజని, బాబు సాహెబ్ ధూమల్, నానా సాహెబ్ నిమోన్కర్ భార్య వీరంతా బాబా ఆజ్ఞను పాటించడం వల్ల ఇబ్బందులు పడకపోవడమే కాక వారి పనులు సక్రమంగా జరిగాయి. నాసిక్కు చెందిన మూలే శాస్త్రి బాబా ఇచ్చను గౌరవించి దక్షిణ ఇచ్చి మసీదుకి బాబా హారతికి వెళ్ళాడు కనుకే అతనికి తన బ్రహ్మీభూతుడైన గోలపు గురువు మళ్ళీ దర్శనమిచ్చాడు. మనం నిశ్చయం చేసుకుంటాం కానీ మనకి వాటి పూర్వపరాలు తెలియవు. మహాత్ములకు మన హితాహితాల గురించి తెలుసు, వారికి తెలియని విషయం అంటూ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి అరచేతిలో ఉసిరి పండే. వారి ఆజ్ఞ పాటించి వ్యవహరిస్తే మనం సుఖ సంపన్నులం అవుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उन्हीं शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. 13వ అధ్యాయం శ్రీ భీమాజీ క్షయ నివారణ. శ్రీ సాయిబాబా భీమాజీ పాటిల్ క్షయరోహాన్ని నయము చేయటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయిబాబా మాటలు ఒక్క వాక్యంలో సంక్లిష్టంగా భావాన్ని వ్యక్తం చేసేటట్లుగా ఎంతో చిన్నవిగా ఉండేవి. అయితే అర్ధగాంభీర్యం వల్ల వాటిని తెలుసుకోవటం కష్టంగా ఉండేవి. వైశాల్యంతో అవెంతో ప్రశస్తంగా ఉండేవి. అయితే ఐక్యతలో కూడా అవి అలాగే ఉండేవి. అలా బాబా మాటలు వాటిలోని భావార్థం మూలంగా ఎంతో గంభీరంగా ఉండేవి. ఎప్పటికీ నిరర్ధకంగా లేదా వ్యర్థ ప్రేలావఫలంగా ఉండేవి కావు. ఎంతో సౌమ్యంగా శాంతంగా అత్యంత అమూల్యమైనవిగా ఉండేవి. మొదటి నుంచి చివరి వరకు ఒక్కలాగే ఉండాలి. దైవవశాత్తు ప్రాప్తించిన దానితో తృప్తిపడి వ్యవహరించాలి. సదా సంతుష్టులై ఉండాలి. దీని గురించి చింతించకూడదు. అరే, నేను ఇల్లు వాకిలి లేను ఫకీరుని, ఏ బాదరిబందీ లేకుండా చింతలన్నీ వదిలేసి ఒకచోట హాయిగా కూర్చున్నాను. అయినా అనివార్యమైన ఈ మాయ నన్ను కూడా బాధిస్తుంది. నేను దాన్ని మర్చిపోయాను. అయినా అది నన్ను మరవడం లేదు. నన్ను అది నిరంతరం పట్టుకుంటుంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మదేవుడు మొదలైన వారిని కూడా అది ఆకాశానికి ఎగరకొట్టేస్తుంది. అక్కడ నాలాంటి నిరుపేద ఫకీరు అనహా ఎంత హరి ప్రసన్నుడైతేనే దాని పీడ విరగడవుతుంది.
హరి యొక్క అఖండ భజన చేయకుండా మాయని నివారించటం సత్యం కాదు. అలా మాయ గొప్పతనాన్ని బాబా తమ భక్తులకు చెప్తుండేవారు. హరి సేవతో, పూజతో దాన్ని శాంతింపచేయటానికి, సదా భజన చేసే స్థితికి ప్రశంసిస్తూ ఉండేవారు. మహాత్ములు నా చైతన్యమూర్తులు అని శ్రీ కృష్ణ భగవానులు భాగవతంలో ఉద్ధవుడికి స్పష్టంగా చెప్పిన మాటలు తెలియని వారెవరు? కనుక భక్తుల శ్రేయస్సు కోసం దయాసాహరులైన సాయి సమర్థులు సత్య అర్ధ యొక్క పలుకులను వినమ్రతతో వినండి. పాపాలు కడుక్కుపోయిన నిజమైన పుణ్యాత్ములే నా భజనను పట్టుకుంటారు. వారే నన్ను తెలుసుకుంటారు. సాయి సాయి అని నిత్యము ఉచ్చరిస్తే నేను సప్త సముద్రాల అవతల ఉన్న శ్రద్ధతో విచారపూర్వకంగా వారిని రక్షిస్తాను. ఈ నా మాటల మీద విశ్వాసం పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు శ్రేయస్సు కలుగుతుంది. నాకు ఏ రకమైన పూజ అవసరం లేదు. నాకు అష్టోపచార షోడోసోపచార పూజలు ఉపచారాలు అక్కర్లేదు. అపరిమిత భక్తిభావం ఉన్న చోటే నా నివాసం ఉంటుంది అని బాబా భక్తులపై ప్రేమ వల్ల పదే పదే చెప్పేవారు. ప్రేమలొలికే ఆ మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని మనసుని పరవశింపచేద్దాం. అలా వారు శరణన్న వారిని వెన్నంటి ఉండే దయామయులైన సాయి సకుడే. భక్తుల పక్షం చక్కగా వహించి ఆయన చేసిన విశేషం చూడండి. అనేక చోట్ల తిరిగే మనసుని శ్రద్ధాయుక్తంగా ఏకాగ్రం చేసి ఈ వినూత్న కథాన్నాన్ని సమూలంగా ఆహ్వానించండి. అప్పుడు మీ కార్యాలు సాఫల్యం చెందుతాయి. సాయి నోటి నుండి జాలువారే అమృత వృష్టి ఇక్కడ పుష్టిని అంటే సంతోషము, తృప్తి, తుష్టిని అనగా ప్రగతిని కలిగిస్తుంది. తమకు హితం కలిగించుకోవాలి అని మనసులో ఉంటే షిరిడీ రావటంలోని శ్రమని ఎవరు విసుక్కుంటారు? గడచిన అధ్యాయంలో జరిగిన కథ ఇది. ఒక అగ్నిహోత్రునికి సమాధిగతుడైన అతని గురు దర్శనాన్ని ఇచ్చి బాబా అతన్ని ఆనందింపచేశారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురంగా ఉంటుంది. క్షయరోహంతో కృంగి కృషించిన ఒక భక్తుని స్వప్నంలో శిక్షించి బాబా అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి భావిక భక్తులు పాపాలను నాశనం చేసే నిగూఢమైన ఈ సాయినాథుని చరిత్రను బాగా శ్రద్ధగా వినండి. ఈ చరిత్ర పుణ్యప్రదమైనది. ఇది సర్వులను పవిత్రులను చేయగలది. అంతెందుకు, ఇది గంగానది పవిత్ర జలమే. ఇహపర లోకాల హితాన్ని సాధింపజేయగల ఈ చరిత్రను వినే శ్రోతల చెవులు ధన్యం. ఈ చరిత్రను అమృతంతో పోలుద్దామంటే అమృతం ఏమన్నా దీనికంటే మధురంగా ఉంటుందా? అమృతం కేవలం ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ ఈ చరిత్ర మాత్రం జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తమకు సంపూర్ణ అధికారము ఉందని భావించి ప్రాణులు తమకిష్టమొచ్చినట్లు తాము చేయగలమని భావించేవారు ఈ కథను వినే తీరాలి. నిజంగానే జీవుడు ఒకవేళ స్వతంత్రుడైతే మరి సుందరి కోసం రాత్రింబవులు కష్టపడినా కూడా అతనికి దుఃఖమే ఎందుకు కలుగుతుందో ఇది విని అదే వింతకేల దుఃఖాగ్ని కిలలను దూరం చేసుకోవాలి అనటానికి అడుగడుగున అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది పని కట్టుకొని మరీ మనలనే వెతుక్కుంటూ మన వెనక పడుతుంది. తప్పించుకోబోతే మెడకొచ్చి చుట్టుకుంటుంది. తీసి పారివేద్దామంటే మరింతగా పెనవేసుకుంటుంది. అహోరాత్రులు ఎంతో శ్రమపడి అలసిపోయే జీవులు ఈ చేతల వ్యర్థ ప్రయాణాలే. జీవులు ఒకవేళ నిజంగా స్వతంత్రులైతే పూర్ణంగా సుఖపర్సంగానని ఆలింగనం
చేసుకుని స్వాధీనం చేసుకునేవారు. దుఃఖాన్ని పొరపాటున కూడా అణువు మాత్రం అంటే వారు కాదు. స్వతంత్ర బుద్ధి ఉండి ఉంటే పాపము చేయటం ఎప్పటికీ జరిగేది కాదు. పుణ్యాన్ని పుష్కలంగా సంపాదించుకొని సుఖాలనే సమృద్ధిగా పెంచుకునేవారు. అయితే జీవులు స్వతంత్రులు కారు. వారి వెనుక కర్మ అధీనత, కర్మానుసరించి అంటే గత జన్మలో చేసిన పనులు లేదా ఆచరణలచే నిర్దేశించబడిన పరిణామానుసరించి వ్యవహరించే శక్తి ఉంటుంది. ఆ తంత్రము ఆడే ఆట అతి విచిత్రము. కర్మలన్నిటినీ చేసే సాధనము ఆ తంత్రం చేతిలోనే ఉంటుంది. పుణ్యకర్మలు చేసుకోవటం వైపు జీవులు లక్ష్యం పెడతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. పూణే జిల్లా జున్నూరు తాలూకాలోని నారాయణగావ్కి చెందిన భీమాజీ పాటిల్ కథను ఇప్పుడు వినండి. అది నోరూరించే మధురామృతమే. భీమాజీ ఇల్లు సుఖసంపన్నంగా ఉండేది. వచ్చి పోయేవారికి అక్కడ భోజన సదుపాయాలుండేవి. అతని మనసులో ఎన్నడూ దుఃఖం దూరేది కాదు. ముఖంలో మందహాసాలే చిందులు వేసేవి. దేవ సంకల్పం విలక్షణమైనది. లాభము లేదా హాని అనేవి మనకు తెలియకుండానే కలుగుతాయి. కర్మభోగాలు నడుచుకుంటూ వచ్చేస్తాయి. లేనిపోని రోగాలు శరీరంలో పుట్టుకొస్తాయి. క్రీస్తు శకం 1909 సంవత్సరం భీమాజీకి దురదృష్టకరమైన పీడను కలిగించింది. విపరీతమైన దగ్గుతో క్షయరోగం పట్టుకుంది. జ్వరం రావడం మొదలెట్టింది. భరించరానంతగా దగ్గు వచ్చేది. జ్వరం కూడా విపరీతంగా పెరగసాగింది. రోజు రోజుకి అది తీవ్రంగా పెరుగుతూ పోయింది. భీమాజీ నిరాశాపూరితుడు అయ్యాడు. నోటి నుండి 24 గంటలు కఫం వచ్చేది. అటు ఉప్పు ఇటు తీపిగాని నీరు రక్తాలతో కూడిన వాంతులయ్యేవి. కడుపులో ఒకటే తిప్పుతూ ఉండేది. ప్రాణం విలవిల్లాడిపోయేది. అలా రోగంతో పీడించబడుతూ భీమాజీ మంచానికి అంటుకుపోయాడు. కాళ్ళు చేతులు బలహీనపడి అతను క్షీణించిపోయాడు. అన్ని రకాల ఉపాయాలు చికిత్సలు అయ్యాయి. అయినా నయం కాకపోయేసరికి అతను ఎంతగానో కుంగిపోయాడు. అన్న పానాల హితవు పోయింది. రోగగ్రస్తులకిచ్చే గంజిలాంటి తేలికపాటి ఆహారం కూడా అతనికి జీర్ణమయ్యేది కాదు. అందువల్ల జీవుడి స్థితి సహింపరానిదై భీమాజీ పరిస్థితి అస్తవ్యస్తమై అతనికేమీ తోచని అయోమయ పరిస్థితి ఏర్పడింది. దేవతలకు అన్ని రకాల పూజార్చనలు సేవలు చేశారు. వైద్యులు డాక్టర్లు చేతులెత్తేశారు. పాపం భీమాజీ తాను జీవిస్తాడన్న ఆలోచనకు నీళ్లొదిలేశాడు. అతను విచారంతో కృంగిపోయాడు. పాటిల్ మనసు కుమిలిపోయింది. ఇక తానెంతో కాలం బతికుండననిపించసాగింది. రోజు రోజుకి ఎంతగానో నీరసపడి కృషించిపోయాడు. రోజులు అతి కష్టంతో ఈడ్చసాగాయి. కులదేవతను ఎంతగానో ఆరాధించాడు. ఆమె కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్కులని భూత పిశాచాలను పోగొట్టేవారిని మాంత్రికులను అడిగి పాటిల్ అలసిపోయాడు. కొందరు ఇది శారీరక రోగమే, ముఖాన రాసి పెట్టబడ్డ యోగం, పూర్తిగా అనుభవించక తప్పదనిపిస్తోంది, మానవ ప్రయత్నాలు ఏమీ పనిచేయకపోవచ్చు అన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీములయ్యారు. ఉపచారాలు చేసి అందరూ అలసిపోయారు. ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. దేవా, ఏది పనిచేయటం లేదు. నేనేం పాపం చేశాను? అదిలాంటి పాపం అని పాటిల్ అత్యంతగా ఆక్రోశించాడు. దైవం ఎంత విలక్షణమైన వాడు. సుఖాల్లో మునిగి తేలే వారికి తన స్మరణను ఒక్క క్షణం కూడా అవనీయడు. నిజంగా ఆయన లీలలు అద్భుతం. మరి ఆయన మనసుకి తోచినప్పుడు అనేక రకాల కష్ట పరంపరను పంపించి
తన స్మరణ చేయించి భక్తుల చేత నారాయణ పరుగునరా అని అనిపిస్తాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, దుఃఖంతో వ్యాకులం చెందిన భీమాజీ పిలుపుని విని దేవుడు వెంటనే పరవళ్ళు త్రొక్కే ప్రేమతో పరుగున వచ్చాడు. నానాసాహెబ్ చాందోర్కర్కి లేఖ రాయాలనిపించింది భీమాజీకి. నానాసాహెబ్ ఏదో ఒకటి చేస్తాడు. అది ఇతరులు ఎవరి వల్ల కాదని పాటిల్కి పూర్తి విశ్వాసం కలిగింది. అదే అతని పాలిట శుభశకనమయ్యింది. అదే అతని రోగం తగ్గడానికి కారణమయ్యింది. తరువాత అతను నానాసాహెబ్కి వివరంగా లేఖ రాసి పంపాడు. భీమాజీకి నానాసాహెబ్ గుర్తొచ్చాడంటేనే సాయిబాబా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు. రోగం నయమవడానికి మార్గం సుగమమైంది. మహాత్ముల చాతుర్యం తర్కానికి అందనిది. అది కాలచక్రపు రచనే అయినప్పటికీ అక్కడ కూడా ఈశ్వరుడి సంకల్పమే ఉంటుంది. కనుక ఎవరైనా సరే మరో రకంగా ఆలోచించి ఊరికే గొప్పలు చెప్పుకోకూడదు. మంచి చెడు కర్మల సూత్రధారి ఈశ్వరుడే. చంపేవాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే, చేసేవాడు ఆయనొక్కడే. పాటిల్ చాందోర్కర్కి ఇలా రాశాడు. మందులు తిని తిని నా ప్రాణానికి విసుగొచ్చింది. బతుకు మీద విరక్తి పుట్టింది. లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది. డాక్టర్లంతా ఆశలు వదిలేశారు. రోగం నయం కాదని నిశ్చయించారు. హకీములు వైద్యులు కూడా అలసిపోయారు. నా ఆశలు అడుగంటిపోయాయి. అయినా మీ పాదాలకు ఒకే ఒక్క విన్నపం. నన్నొచ్చి మీరు తప్పక కలవండి. ఇదే నా మనసులోని ఆకాంక్ష. చాందోర్కర్ ఆ లేఖను చదివాడు. అతని మనస్సు కూడా బాధ అనిపించింది. భీమాజీ గొప్ప వ్యక్తి. నానాకి జాలేసింది. అతను జవాబు రాశాడు. సాయిబాబా పాదాలు పట్టుకోవడమే అదొక్కటే వైద్యం లేదా నయం కావడానికి మార్గం. ఆయనే తల్లి తండ్రి. ఆయనే అందరికీ కరుణ కురిపించే అమ్మ. పిలవగానే పరుగున వచ్చి దయతో అక్కును చేర్చుకుంటారు. పిల్లలకు ఎలా తృప్తి కలుగుతుందో అది అమ్మకే తెలుస్తుంది. ఆయన దర్శనంతో కుష్టి వ్యాధే మాయమవుతున్నప్పుడు భక్తులు కోరినవన్నీ ఇచ్చుటయే సాయిబాబా వ్రతం. కనుక చెప్తున్నాను, త్వరపడు, ఆయన దర్శనం చేసుకో. భయాల్లోకెల్లా అతి పెద్ద భయం మరణం. అదీ కాక మరొకటేమైనా ఉందా? వెళ్ళి సాయి పాదాలు గట్టిగా పట్టుకో. ఆయనొక్కరే నిన్ను నిర్భయులుగా చేయగలరు. ఇక్కడ భీమాజీ బాధ సహింపరానిదైంది. అతని ఆయుష్ చివరి స్థితికి వచ్చింది. నానా లేఖ చదువుకొని సాయిబాబాని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు తన కార్యాన్ని సాధించుకుందామా అని పాటిల్కి అనిపించింది. అతనికి ఎంతో కంగారు పుట్టింది. సామానంతా సర్దండి, రేపే ప్రయాణానికి సిద్ధం కండి, షిరిడీ మార్గం పట్టుకుందాం అన్నాడు. ఈ ప్రకారంగా దృఢ నిశ్చయం చేసుకొని అందరి దగ్గర సెలవు తీసుకొని పాటిల్ సాయి మహారాజు దర్శనం కోసం షిరిడీకి బయలుదేరాడు. భీమాజీ తన వెంట బంధువులను తీసుకుని వెంటనే బయలుదేరాడు. షిరిడీ తనకు ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అతని మనసు ఉవ్విల్లూరింది. మసీదు ఎదురుగా ఉన్న 4 వీధుల కూడలి వద్దకి బండి వచ్చి ఆగింది. 4 మనుషులు భీమాజీని ఎత్తి మసీదులోకి తెచ్చారు. నానాసాహెబ్ అతని వెంటనే ఉన్నాడు. సాయిబాబా చరణ కమలాలను సులభంగా లభింపచేయగల మాధవరావు అక్కడికొచ్చాడు. పాటిల్ని చూసి, బాబా, శ్యామ, ఇలాంటి దొంగలను ఎంతమందిని తెస్తావు నా మీదకి? ఇలా చేయటం ఏమైనా బాగుందా అన్నారు. భీమాజీ సాయి పదద్వయంపై తలపెట్టి ఇలా అన్నాడు. ఓ సాయినాథ, ఈ అనాథపై కృప చూపండి. ఓ దీననాథ, నన్ను కాపాడండి. పాటిల్ వెదను చూసి సాయినాథునిలో కారుణ్య సదరలు ఉప్పొంగాయి. అప్పుడే తన దుఃఖం ఇక దూరమవుతుందని పాటిల్కి విశ్వాసం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథన్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భీమాజీ పాటిల్ అలా అస్వస్థుడవటం చూసి మృత జీవితాన్ని అమృతమయంగా మార్చగల కృపాసాగరులైన సాయి సమర్థుల మనస్సు ఎంతగానో ద్రవించిపోయింది. నిండు జాబిల్లి కురిపించే పండు వెన్నెల్లాంటి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నారు: ఇప్పుడిక్కడ కూర్చో, చింత వదిలేయి, విచారగ్రస్తంగా ఉండకు, ఊరికే మనస్తాపం పెట్టుకొని దుఃఖించకు. షిర్డీలో అడుగు పెట్టగానే నీ ప్రారంధం అంతమైంది. సంకటాల సాగరంలో మెడలోతున మునిగి ఉన్నా, లేక మహా దుఃఖాల గోతిలో పూడ్చిపెట్టబడ్డా కానీ ఈ మసీదు తల్లి మెట్లెక్కిన వారు సుఖిస్తారని తెలుసుకో. ఇక్కడి ఫకీరు గొప్ప దయామయుడు. నీ వ్యధను సమూలంగా పెకిలించి వేస్తారు. ఆయన గొప్ప కరుణామయుడు. ప్రేమతో నిన్ను కాపాడుతారు. కనుక నీవు హాయిగా ఉండు, వెళ్ళి భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు నయమవుతుంది. సాయిబాబా నోటి నుంచి జాలువారిన ఆ మాటలు విన్నప్పుడు మరణించే మనిషిపై సుధామృతదారుల వృష్టి కురిసి వెంటనే ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అనిపించింది పాటిల్కి. ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అనిపించింది పాటిల్కి. తృప్తి కలిగింది. మరణ మార్గాన్ని పట్టిన వాడికి అమృతం లభించినట్లు, దాహంతో పరితపించే వాడికి నీరు లభించినట్లు పాటిల్కి తృప్తి కలిగింది. మొదట ప్రతి 5 నిమిషాలకు అతని నోటి వెంట రక్తం పడేది. అయితే బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్న మీదట అది తగ్గిపోయింది. రోగం ఏమిటని పరీక్షించి చూడలేదు. రోగం ఎందుకు వచ్చిందని కారణాన్ని అడగలేదు. కేవలం కృపా దృష్టితో రోగాన్ని వెంటనే సమూలంగా పెకిలించి పారేశారు. మహాత్ముల కృపా దృష్టే చాలు. ఎండిపోయిన కట్టెకు అంకురాలొస్తాయి. వసంత ఋతువు లేకపోయినప్పటికీ చెట్లకి సౌరభాలు వెదజల్లే పూలగుత్తులు వికసిస్తాయి. అవే మనోహరమైన ఫలాలతో నిండిపోతాయి. రోగమేమిటి, ఆరోగ్యమేమిటి? పుణ్య పాపాలు నశించకుండా లేదా వాటిని అనుభవించకుండా అవి వదిలిపోవు. ఇతర ఉపాయాలు పనిచేయవు. కేవలం అనుభవిస్తే మాత్రమే అవి నశించిపోతాయి. ఇదే జన్మల పర్యంతము ఖచ్చితంగా జరిగే సంఘటన. అనుభవించకుండా మరో ఉపాయంతో అవి నివృత్తి కావు. అయితే అలాంటప్పుడు అదృష్టవశాత్తు కలిగిన ఒకానొక మహాత్ముడి దర్శనం వ్యాధి అనే దుఃఖాన్ని నశింపచేయగల ఔషధం. అప్పుడు రోగంతో పీడించబడే వ్యక్తి తన రోగాన్ని యాతన లేకుండా సహించగలుగుతాడు. రోగం కఠోరమైన పీడలను లేదా క్లేశాలను అనుభవింపచేస్తుంది. అయితే మహాత్ములు కరుణామృత దృష్టిని ప్రసరించి ఆ రోగానుభవాన్ని నివారించి వారి దుఃఖ తీవ్రతను తెలియకుండానే నివారిస్తారు. బాబా పలికిన పలుకులు ఖచ్చితంగా రోగ నివారణకు ఔషధ గుళికలు. నిశ్చయంగా నయం చేసే ఔషధాలు అవే. ఒకసారి నల్లకొక్కచే పెరుగన్నం తినిపించి ఒక భక్తుడి చలిజ్వరాన్ని నయం చేశారు. కథలో పెట్టకథేమిటి అనిపించవచ్చు, కానీ ఈ సారాంశాన్ని వింటే అది ఉచిత కథ అని తెలుస్తుంది. సరే, అసలు వాటిని గుర్తు చేసేవారు కూడా సాయే. నా కథను నేనే చెప్తాను అని సాయి చెప్పారు. ఈయన ఇప్పుడు ఈ కథను నాకు గుర్తు తెప్పించారు. బాళా గణపత్ అనే పేరు గల ఒక దర్జీ బాబాకు గొప్ప భక్తుడు. అతను ఒకసారి బాబా ముందుకొచ్చి ఎంతో దీనంగా ఇలా విన్నపం చేశాడు: బాబా, నేనేం పాపం చేశానో గాని నన్ను ఈ చలి జ్వరం వదలటం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా కూడా ఇది నా దేహాన్ని వదలటం లేదు. ఇప్పుడు నేనేం చేయను? చెట్ల మందులు మొదలైన అన్ని ఔషధాలు అయ్యాయి. ఇప్పుడు మీరే నాకు ఈ జ్వరాన్ని తగ్గించగల ఉపాయం చెప్పాలి. అప్పుడు బాబా మనసులో దయామృతం ఉప్పొంగింది. ఆయన ఇలా అన్నారు: లక్ష్మీదేవి గుడి దగ్గర నల్లకుక్కతో కొన్ని పెరుగన్నం ముద్దలు తినిపిస్తే నీ రోగం వెంటనే నయమవుతుంది. బాళా భయంగా ఇంటికెళ్ళి చూస్తే అక్కడ గిన్నెలో అన్నము, దాని పక్కన పెరుగు కనిపించాయి. బాళా మనసులో ఇలా అనుకున్నాడు: పెరుగన్నం అయితే దొరికింది, కానీ గుడి పక్క ఇప్పుడు నల్లకుక్క ఉంటుందా? అయితే బాళాది అనవసరపు చింతే అయ్యింది. చెప్పిన చోటుకు పోయి చూస్తే ఓ నల్లకుక్క తోకాడిస్తూ ఎదురుగా రావటం అతనికి కనిపించింది. యోగం అలా కలిసి రావటం చూసి బాళాకు గొప్ప ఆనందం కలిగింది. దాంతో పెరుగన్నం తినిపించి ఆ కబురు బాబాకు చెప్పాడు. తాత్పర్యం చెప్పాలంటే ఇప్పుడు జరిగిన దాని గురించి ఎవరేమనుకున్నప్పటికీ అప్పటి నుండి చలిజ్వరం పోయింది. అతనికి విశ్రాంతి దొరికింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
అలాగే ఓసారి బాబుసాహెబ్ బుట్టికి కడుపులో అస్వస్థత వల్ల అదే పనిగా విరోచనాలతో పాటు వాంతులు అవసాగాయి. అతని అలమర అన్ని రకాల మందులతో నిండి ఉంది, కానీ అందులోని ఒక్క మందు కూడా పనిచేయలేదు. బాబుసాహెబ్ మనసులో ఎంతో గాబరా పడ్డాడు, విచారగ్రస్తుడైనాడు. ఆగకుండా ఆయే విరోచనాలతో ఆయన ఎంతో నీరసపడ్డాడు. నిత్య నియమానుసారం బాబా దర్శనం కోసం వెళదామన్నా అందుకు కూడా అతనికి శక్తి లేకపోయింది. ఈ సంగతి బాబా చెవిని పడింది. ఆయన బాబుసాహెబ్ని పిలిపించి తమ ఎదుట కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు, ఖబర్దార్, ఇక మీదట మల విసర్జనకు వెళ్ళకూడదు, వాంతులు కూడా ఆగిపోవాలి. తరువాత అతని వైపు చూసి తర్జనతో బెదిరిస్తూ మళ్ళీ అదే మాటలు అన్నారు. గమ్మత్ ఏమిటంటే ఆ మాటల భయంతో 2 రోగాలు పారిపోయాయి. బుట్టికి నయమైంది. మరొకసారి షిరిడీలో కలరా ప్రభావం వినప్పుడు దాంతో బుట్టి చాలా అవస్థపడ్డాడు. వాంతులు విరోచనాలు విపరీతంగా అయ్యి అతని ప్రాణాలు దాహంతో విలవిల్లాడాయి. కడుపులో వికారం పుట్టింది. డాక్టర్ పిల్లే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతని అన్ని ఉపాయాలు చేశాడు. చివరికి ఏదీ ఉపయోగపడలేదు. అప్పుడు పిల్లే బాబా వద్దకు వెళ్ళాడు. జరిగిందంతా చెప్పి ఇలా అడిగాడు, కాఫీ త్రాగించమంటారా, నీరు త్రాగించనా, ఏది మంచిది? బాబా ఇలా అన్నారు, అతనిచే ఆక్రూట్, బాదం, పిస్తాలను వేసి పాలు త్రాగించమని. అదే అతనికి జావల అంటే పప్పు, నూకలు మరిన్ని నీళ్ళల్లో ఉడికించి చేసిన ద్రవం మీద తేట పనిచేస్తుంది. అప్పుడు అతని దాహం తీరి వెంటనే రోగం తగ్గుతుంది. నిజంగానే ఆ జావ త్రాగగానే బుట్టి బాధ తగ్గిపోయింది. అక్రూట్, పిస్తా, బాదం తింటే కలరా తగ్గటం అనేది చాలా ఆశ్చర్యం. అయితే బాబా మాటలపై ఉన్న విశ్వాసంతోనే అన్నీ సఫలమవుతాయి. అక్కడ సందేహంతో పని లేదు. ఒకసారి ఆళందికి చెందిన ఓ స్వామి సాయి సమర్థుల దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడి గ్రామానికి వచ్చాడు. బాబా నివాసమైన మసీదుకు చేరుకున్నాడు. అతనికి చెవికి సంబంధించిన అనారోగ్యం, అందువల్ల అతనికి శాంతి, నిద్ర కరువయ్యాయి. శస్త్రచికిత్స చేసినప్పటికీ పిసరంతైనా ప్రయోజనం కలగలేదు. పోటు విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఉపాయమూ పనిచేయలేదు. కనుక షిరిడి నుంచి వెళ్ళిపోవాలనుకుని బాబా ఆశీస్సుల కోసం అతను మసీదుకి వెళ్ళాడు. సాయి చరణాలకు నమస్కరించి విభూది ప్రసాదం లభించిన తరువాత స్వామి సదా సర్వదా తనపై కృప చూపమని, తనను ఆశీర్వదించమని కోరాడు. మాధవరావు దేశపాండే అప్పుడు అక్కడే ఉన్నాడు. అతను స్వామి చెవి వ్యాధి గురించి బాబాకి విన్నపం చేశాడు. బాబా కూడా అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తారు అని స్వామికి ధైర్యం చెప్పారు. అలా ఆశీస్సులు లభించాక స్వామి తిరిగి పూణే వెళ్ళిపోయాడు. అతని నుంచి 8 రోజుల తర్వాత ఓ జాబు వచ్చింది. బాబా ఆశీర్వదించిన మరుక్షణం చెవిపోటు తగ్గిపోయింది. వాపు మాత్రం అలాగే ఉండిపోయింది. మళ్ళీ శస్త్రచికిత్స చేయాలని బొంబాయికి వచ్చి ఇది వరకటి డాక్టర్ దగ్గరే చూపించుకున్నారు. మరి బాబాకి ఈ ఇబ్బంది గురించి ఎలా తెలిసిందో ఏమో కానీ చెవి వద్ద ఉన్న వాపు డాక్టర్కి కనిపించలేదు. డాక్టరు ఇప్పుడు శస్త్రచికిత్స చేయవలసిన అవసరం లేదు అన్నాడు. ఈ ప్రకారంగా బాబా కేవలం ఆశీర్వాదంతో స్వామి భయంకర చింత దూరం అవటం అందరికీ ఆశ్చర్యం గొలిపింది. అలాంటిదే మరో కథ ఈ సందర్భంలో చెప్పటం ఉచితం అనిపిస్తోంది. ఇప్పుడు ఈ కథను శ్రోతలకు చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. మసీదు సభా మండపంలో నేల మీద బండలు పరచటం మొదలవటానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి సహింపరాని అజీర్ణం చేసింది. అతనికి విపరీతంగా విరోచనాలు అవసాగాయి. అతనెంతో బాధపడ్డాడు. అతను లోపల బాబాపై భారం వేసి ఔషధాలు కానీ, చిట్కాలు కానీ, ఏ మందులు కానీ వాడలేదు. సాయిబాబా పూర్ణ సర్వజ్ఞులని మహాజనికి తెలుసు కనుక అతను ఆ బాధను బాబాకి చెప్పలేదు. ఆయన తలుచుకున్నప్పుడే దాన్ని బాగు చేస్తారని విశ్వాసం ఉండటం వల్ల అతను ఆ వ్యాధిని భరించాడు. ప్రారబ్ధాన్ని ఆనందంగా అనుభవిస్తాను, కానీ పూజలో మాత్రం అవాంతరం కలగకూడదు అన్న ప్రబల ఇచ్చ కాకా మనసులో ఉంది. తరువాత విరోచనాలు ఎప్పుడు ఎన్ని అయినా సరే హారతి మాత్రం తప్పిపోకూడదని కాక ఏం చేశాడో చూడండి. ఒక చెంబు నిండా నీరు నింపుకొని చీకట్లో కూడా
అది చేతికి అందేటట్లు దాన్ని మసీదులో ఒక మూల పెట్టాడు. స్వయంగా బాబా పాదాలు నొక్కడం కోసం బాబా దగ్గర కూర్చున్నాడు. హారతికి ఎప్పుడూ ఉండాలన్న తన నియమాన్ని పాటించాడు. కడుపులో విరేచన అనుమానం కలిగినప్పుడు చేతికి అందేంత దూరంలో ఉంచుకున్న చెంబు తీసుకుని ఏకాంత స్థలానికి వెళ్ళి శౌచం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేవాడు. సరే, అప్పుడు తాత్యాబా నేలపై బండలు పరిచే పనికి అనుమతి అడిగినప్పుడు బాబా అతనితో ఏమన్నారో వినండి. నేను లెండికి పోతున్నాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఈ బండలు పరిచే పని మొదలు పెట్టండి. తరువాత బాబా తిరిగి వచ్చారు. ఆసనంపై కూర్చున్నారు. కాకా మహాజని వచ్చి ఆయన పాదాలు నొక్కటం ప్రారంభించాడు. అప్పుడు కోపర్గాం నుంచి గుర్ర బళ్ళొచ్చాయి. వాటిలోంచి బొంబాయి నుంచి వచ్చిన భక్తులు దిగారు. పూజా సామాగ్రితో సహా మసీదులోకి వచ్చి బాబాకి నమస్కరించారు. ఇతర భక్తులతో పాటు అప్పుడు అందేరి నుంచి పాటిల్ వచ్చాడు. పూజ కోసం పూలు, అక్షింతలు వగైరా తీసుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎదురుగా ఉన్న రథాన్ని నిలిపి ఉంచే ఖాళీ స్థలంలో పలుగుతో తవ్వి బండలు పరిచే పని ప్రారంభించారు. పలుగు శబ్దం విని బాబా విచిత్రంగా అరిచారు. భయంకరంగా కళ్ళు ఉరిమారు. వెంటనే నరసింహావతారం ధరించారు. పలుగుతో ఎవరు కొట్టేది? వాళ్ళ నడు విరిచేస్తాను అని బాబా సట్కా తీసుకొని లేచాడు. అందరూ భయపడిపోయారు. కూలీలు పలుగుని వదిలేసి పారిపోయారు. అందరూ లేచి పరుగెత్తారు. కాకా కూడా భయపడ్డాడు. ఇంతలో బాబా అతని చెయ్యి పట్టుకొని ఇలా అన్నారు, ఎటుపోతున్నావు? కూర్చో. అప్పుడు తాత్యా కోతే లక్ష్మీబాయి వచ్చారు. వారిని చూచి బాబా ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టారు. ప్రాంగణం బయట ఉన్న వారిని కూడా బాబా చివాట్లు పెట్టారు. ఇంతలో బాబా అక్కడ పడి ఉన్న వేయించిన శనగపప్పు గింజలు సంచిని చేత్తో తీసుకున్నారు. బాబా కోపించినప్పుడు భయంతో అన్ని వైపులా పారిపోయిన వారిలో ఒకరిదై ఉండవచ్చు ఆ సంచి. ఆ పప్పులు 1 కిలో ఉంటాయి. బాబా గుప్పిటితో వాటిని బయటకు తీసి చేతులతో నలిపి ఊది పొట్టు తీయుట మొదలుపెట్టారు. అప్పుడు శుభ్రం చేయుట ఆ గింజలను మహాజనికి తినమని ఇచ్చారు. ఒకవైపు శాపనార్థాలు పెట్టడం, మరోవైపు గింజలు నలిపి ఇవ్వటం నడిచింది. ఆయన మహాజనితో తినేసేయి అంటూ అతని చేతిలో శుభ్రం చేసిన గింజలు పెట్టారు. కొన్ని తన నోట్లో వేసుకున్నారు. ఈ ప్రకారంగా ఆ సంచిలో ఉన్నవన్నీ అయిపోయాయి. గింజలు అయిపోయాక ఇలా అన్నారు, నాకు దాహం వేస్తోంది, నీళ్లు తీసుకురా. కాకా చెంబు నిండా నీళ్లు నింపి తీసుకొచ్చాడు. అవి తాము త్రాగి కాకాని త్రాగమన్నారు. కాకా నీరు త్రాగిన తరువాత ఆయన, వెళ్ళు, ఇప్పుడు నీ విరోచనాలు తగ్గిపోయాయి. ఆ బ్రాహ్మణులంతా ఎక్కడ చచ్చారు? వెళ్ళి వాళ్ళని తీసుకురా. తర్వాత భక్తులు వచ్చారు. మసీదు ఇదివరకు లాగానే కిక్కిరిసిపోయింది. బండలు పరిచే పని మళ్లీ మొదలైంది. కాకా అజీర్ణం నయమైంది. విరోచనాలకి ఇదేమి మందు? ఇక్కడ సత్పురుషుల మాటలే మందులు. మహాత్ముల మాటలనే ప్రసాదంగా భావించే వారికి వేరే మందులు అవసరమే లేదు. హార్దా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. అతను షిరిడిలో సాయి అనే గొప్ప మహనీయులు ఉన్నారని, ఆయన దర్శనంతో అన్ని రోగాలు నయమవుతాయని ఆ నోట ఈ నోట విన్నాడు. ఆ కీర్తిని విని దత్తోపంతు షిరిడి వెళ్ళాడు. సాయి పాదాలకు నమస్కరించి దీన స్వరంతో, బాబా, 14 సంవత్సరాలైంది ఈ కడుపు నొప్పి నన్ను వెంటాడి పీడిస్తుంది. ఈ రోగం ఇక చాలు, ఎంతగానో ముదిరిపోయింది. ఇది భరించే శక్తి కూడా నాకు లేదు. పూర్వజన్మలో సంగతి అయితే నాకు గుర్తు లేదు, కానీ నేనెవరిని చంపను లేదు, ఎవరిని మోసము చేయను లేదు, తల్లిదండ్రులను ఎన్నడూ అవమానించలేదు. మరి ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అన్నాడు. మహాత్ముల కేవల ప్రేమభరిత దృష్టితో, వారి ప్రసాద రూప ఆశీస్సులతో రోగం నయమవుతుంది. మరి వేరే ఏదీ అవసరం లేదు. సరిగ్గా అలాంటి అనుభవమే శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
సాయి